Hello everyone, welcome back to our channel. This is Anusha. In last class we discussed about example fourth problem and do these problems. Now we discuss the definition of mode in group data. ఇంతకుముందేమో మనం అన్గ్రూప్డ్ డేటా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం గ్రూప్డ్ డేటా గురించి నేర్చుకుందాం. మోడ్ అంటే ఏంటిదంటే ఇన్ ఏ గ్రూప్డ్ డేటా మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఎల్ అనేది ఏంటిది లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. F1 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. Frequency of the model class. F0 is equals to frequency of the class preceding the model class. F2 is equals to frequency of the class succeeding the model class. ఓకే, ఇవి ఎలా తీసుకుంటామో మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో నేను చూపిస్తా చూడండి. ఓకేనా. బై ఎ గ్రూప్ of students resulted in the following frequency table for the number of family members in a household. A survey conducted on 20 households తీసుకున్నాడు in a locality by a group of students. ఇక్కడ గ్రూప్ అని మెన్షన్ చేశాడు కదా. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ది నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ఏ హౌస్ హోల్డ్. ఫ్యామిలీ సైజ్ ఇచ్చాడు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు 1 to 5కి 7 మెంబర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి 7 ఫ్యామిలీస్. 3 to 5కి 8, 5 to 7కి 2, 7 to 9కి 2, 9 to 11కి 1. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డేటా. ఫైండ్ ది మోడ్ ఆఫ్ దిస్ డేటా. ఓకే, హియర్ ద మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఇక్కడ మనకు మ్యాక్సిమం క్లాస్ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత? 8 కదా. సో 8 మోడల్ క్లాస్ F1 8. ఇక్కడ మనకి మోడల్ క్లాస్ ఎంత? 8 కదా. హైయెస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ కదా. ఓకే, F1 ఈజ్ ఈక్వల్స్ టు 8. ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే దీని ముందున్న వాల్యూ. ఈ ముందున్న వాల్యూని మనం F0 అనుకుంటాం. సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే దీని వెనకాల ఉన్న వాల్యూని మనం F2 అనుకుందాం. F1 8, F0 7, F2 2. ఓకే, బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 8 యొక్క బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత? 3 to 5 కదా. అంటే ఇక్కడ మనకి 3నే కదా. సో L ఈజ్ ఈక్వల్స్ టు 3. హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లోయర్ హైయెస్ట్ అంటే మనకి ఇక్కడ ఈ బౌండరీ ఉంది కదా. 3 - 1 2 అవుతుంది. 5 - 3 అంటే 2 అవుతుంది. ఓకేనా. అంటే హెచ్ వాల్యూ ఏమైంది మనకి 2 అయింది. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. మోడ్ ఎల్ వాల్యూ ఇక్కడ మనకి ఏమొచ్చింది 3 ప్లస్ F1 ఎంత 8, F0 7 బై 2 ఇంటూ F1 8 మైనస్ F0 7 మైనస్ అంటే F2 ఎంత 2 ఇంటూ 2. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 8 మైనస్ 7 1 బై 16 మైనస్ 9 ఇంటూ 2. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 బై 16 మైనస్ 9 ఎంత 7 ఇంటూ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2 బై 7. ఓకే, 3 ప్లస్ 2 బై 7 వచ్చింది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 బై 7ని మనం ఎలా రాద్దాం? 3 ప్లస్ 0.2865. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3.286. నౌ ద example 5th problem is completed. Okay, now the example 6th problem. The marks distributed of 30 students in a mathematics examinations are given in the adjacent table. Find the mode of this data. Also compare and interpret the mode and the mean. రెండు కనుక్కోమన్నాడు మనకి ఇక్కడ. మోడ్ అండ్ మీన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. ఇది మనం ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. మీన్కి మనము మీన్ అండ్ మోడ్ కనుక్కోమన్నాడు కదా. మీన్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఒకసారి చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి వెరిఫై చేయండి.
మీన్ వాల్యూ మనకి ఇలా వస్తుంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకు తెలుసు కదా, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ఏ కదా. క్లాస్ సైజ్ హెచ్ ఎంత వచ్చింది 15. ద ఫ్రీక్వెన్సీ క్లాస్ ఎంత వచ్చింది F1 ఈజ్ ఈక్వల్స్ టు 7. ప్రిసీడింగ్ క్లాస్ F0 ఈజ్ ఈక్వల్స్ టు 3. సక్సీడింగ్ క్లాస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు 6. లోవర్ బౌండరీ ఆఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు 40. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 7 మైనస్ 3/2 ఇంటూ 7 మైనస్ 3 మైనస్ 6 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 7 మైనస్ 3 ఎంత 4/14 మైనస్ 9 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 4/5 ఇంటూ 15. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 4 ఇంటూ 3 ఎంత 5 1 5 3 కదా, అంటే 4 ఇంటూ 3 ఎంత 12. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ప్లస్ 12. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 12 ఏమవుతుంది మనకి 52. ఓకే, నౌ ద ఎగ్జాంపుల్ sixth problem is completed. Okay, thank you for watching. Please subscribe my channel and support my channel. Thank you.